जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः శ్రీ గురుభ్యోయ్ నమః. శ్రీవల్లి పుత్తూరు, ఈ శ్రీవల్లి పుత్తూరు అని చెప్పండి మణిపూస లాంటి శ్రీవల్లి పుత్తూరు అని చెప్పని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారండి, ఎంత ప్రాముఖ్యత ఏమిటండి అని చెప్పంటే, ఇది పూర్వం తీసుకున్నట్టయితే ఇది భూమి ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంటే రాక్షసులు వారి యొక్క ఈ భూమిని ఇట్లా చాప లెక్క చుట్టి తీసి దాన్ని భూమిలో వేయడం అనేది జరుగుతుంది. వేసినప్పుడు దాని లోపలికి వెళుతున్నప్పుడు అప్పుడు భూదేవి ఏం చేస్తుంది అని చెప్పంటే, వెంటనే స్వామి దగ్గరికి వెళ్తుంది. స్వామివారి దగ్గరికి వైకుంఠం వెళ్ళి స్వామి అని చెప్పని ఇలా ఆమె యొక్క స్వామిని స్తుతిస్తూ ఈ యొక్క ఆమె యొక్క ఆపదను చెప్తుంది. చెప్పినాక వెంటనే స్వామివారు వచ్చి వరాహ అవతారం తీసుకొని వచ్చి ఈ యొక్క భూమిని దాని పైకి లేపుతాడు. పైకి లేపినప్పుడు సముద్రంలోకి ప్రవేశించి ఆ యొక్క భూమిని పైకి లేపడం జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు అడుగుతాడు, నేను ఈ యొక్క అవతారం చాలించి వెళ్తున్నాను, నీకేమైనా వరము కావాలా కోరుకో అని చెప్పని అప్పుడు అమ్మవారిని అడుగుతాడు. అడిగినప్పుడు వెంటనే స్వామి మీరు ఈ యొక్క వరాహ అవతారంలోనే ఇక్కడే నాతోటి కొన్నాళ్ళు ఉండండి అని చెప్పని అడుగుతుంది. అడిగినప్పుడు సరే అని చెప్పని అప్పుడు దక్షిణ భారతదేశమైన ద్రవిడ దేశం అని చెప్పారంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో మనకు తమిళనాడు ప్రాంతం ఉంది కదా, ఆ యొక్క ప్రాంతంలో అక్కడ స్వామివారు అమ్మవారు ఒక అడవిలో తిరుగుతూ ఉంటారు. అయితే తిరుగుతూ అని చెప్పంటే వారు సంచరిస్తూ అలా గడుపుతూ ఉంటారు వాళ్ళ యొక్క జీవనం. గడిపినప్పుడు మహాములు ఋషులకు ఎలాగో తెలుస్తుంది కదా, స్వామివారి ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి వాళ్ళు ఉండడం అనేది, స్వామివారిని చూడడం అనేది ఉంటారు. వారి యొక్క యోగాశక్తితోటి చూసి వాళ్ళు వస్తారు. వచ్చి స్వామివారిని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆరాధించడం అనేది ప్రారంభిస్తారు. ప్రతిరోజు నిత్యం ఆరాధించడం వల్ల అక్కడ ఒక నగరం మాదిరిగానే ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు సరే ఉంటారు, కొన్ని రోజులు జరుగుతుంది. ఇలా కాలం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత అప్పుడు స్వామి యొక్క ఏది వరాహ అవతారము, అంటే వరాహ అవతారము అది ముగింపు దశకు వచ్చినప్పుడు వీరు అడుగుతారు, ఎవరు అని చెప్పంటే అక్కడ ఉన్న మునులు మహా ఋషులు అడుగుతారు. అడిగినప్పుడు స్వామి మీరు ఇంకో అవతారంలో మాకు కనిపించండి, ఈ అవతారం చాలించిన తర్వాత అని చెప్పంటే సరే అని చెప్పని వడపత్ర సాయి ఈ అవతారంలో వారికి దర్శనమిస్తారు. దర్శనం ఇచ్చిన తర్వాత అక్కడ అదే ఒక చిన్న ఆలయం ఉంటుంది. అక్కడే స్వామి అక్కడి నుంచి ఈ యొక్క అవతారం చాలించి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు కూడా అక్కడే ఉండి స్వామివారి యొక్క ఏది పాదాలు ఉన్నాయి కదా అక్కడ ఉండి అమ్మవారు కూడా అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలా కొన్నాళ్ళు జరుగుతుంది. అయితే స్వామివారు అక్కడే ఉన్నారు అని చెప్పని ఈ యొక్క మహామునులు ఋషులు ఏం చేస్తారు, యజ్ఞాలు యాగాలు క్రతువులు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అప్పుడు రాక్షసులు చేస్తారు. స్వామివారిని ఎక్కడ కొలుస్తారో రాక్షసులు అక్కడికి వస్తారు కదండి. ఇది మనకు ఎప్పుడు నిత్యం జరిగేదే ఉంటది. కాబట్టి అప్పుడు వారు వస్తే వీరి యొక్క యజ్ఞ యాగాలు క్రతువులు చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రదేశంలో మాంసము మలమూత్రాలు ఇలాంటి విసర్జన అనేవి చేస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క యజ్ఞాలు క్రతువులు చేయకుండా వారికి అడ్డుపడుతూ ఉంటారు. అప్పుడు స్వామి వారిని అడుగుతారు, స్వామి మీరు ఇలా చేయండి, ఈ యొక్క రాక్షసులు వచ్చి మమ్మల్ని హింస పెడుతున్నారు అని చెప్పగానే అప్పుడు స్వామివారు ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. పంపించినప్పుడు వెంటనే ఆ యొక్క సుదర్శన చక్రం వస్తుంది. ముందుగా ఆ రాక్షసుల యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ రథాల యొక్క చక్రాలను ఖండిస్తుంది. ఖండించిన వాటిని ఇన్ని చక్రాలు ఉండడం ఏంటి, మీ యొక్క నేనే చక్రాన్ని నేనొక్కదాన్నే ఉండాలి అని చెప్పని ఆ చక్రాలను ఖండిస్తుంది. తర్వాత ఆ యొక్క కంప్లీట్ ఆ యొక్క రాక్షసులని సంహరించడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు అయ్యో మరి ఇది ఆ చక్రం అని అది సుదర్శన చక్రం అనుకుంటుంది అని నేను మరి స్వామివారికి వెళ్ళి ధరించాలి కదా అని చెప్పి అన్నప్పుడు వర్ణదేవుని పిలిచినప్పుడు నేను ఇదంతా రక్తము ఈ రక్తం అంతా దీనికి పట్టుకొని ఉంది కదా, ఇదంతా వెళ్ళాలి, మరి నాకు ఒక ఏది కొన్ని నీటిని నా కోసం సమకూర్చు అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు వెంటనే స్వామి మీకేంటి, నేను ఏది గంగానే పిలుస్తా అని చెప్పని గంగా యమున సరస్వతి దేవిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత అప్పుడు ఆ యొక్క ఏది ఆ చక్రాన్ని సుదర్శన చక్రాన్ని కడుగుతారు. కడిగినప్పుడు అప్పుడు ఏర్పడ్డదే ఏది చెప్పంటే ముక్కోల తీర్థం అని చెప్పని ఇప్పుడు ఆ యొక్క దేవస్థానం పక్క పొందనే ఉంటుంది. అక్కడ చూడొచ్చు మీరు. ఆ యొక్క శ్రీవల్లి పుత్తూరు వెళ్ళి చూసినప్పుడు ఆ యొక్క తీర్థంలో మీరు స్నానం ఆచరించడం వల్ల మీకు పుణ్యతత్వం తర్వాత జ్ఞానోదయం కలుగుతుంది అని చెప్పని అక్కడ ఒక ఆచారం. ఎందుకంటే ఆ యొక్క ఏది అని చెప్పంటే సుదర్శన చక్రంతో కడిగిన ఆ యొక్క నీరు కాబట్టి అది కూడా మళ్ళీ గంగా యమున సరస్వతి అక్కడికి ఆ యొక్క నదులు వచ్చి అక్కడ ఆ యొక్క ఈ సుదర్శన చక్రాన్ని కడిగాయి కాబట్టి ఇది అక్కడ పేరు వచ్చింది. తర్వాత ఇలా చేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మునులు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ
స్వామివారు ఒంటరిగానే అయిపోతాడు అని చెప్పంటే స్వామివారి విగ్రహ రూపంలో ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్న తర్వాత కొన్నాళ్లకు అది ఇంకొక గ్రామం అక్కడ ఏర్పడుతుంది. అక్కడ ఏమని చెప్పంటే పుత్తూరు అని చెప్పని ఒక గ్రామం ఏర్పడుతుంది. ఆ గ్రామంలో ఇద్దరు వేటగాళ్ళు ఉంటారు. ఎవరండి ఆ వేటగాళ్ళు అని చెప్పారంటే వారికి ఏది ఖండువా తర్వాత విల్లి అని చెప్పని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వారు అక్కడ ఏది జంతువులను సంహరించడం, తర్వాత ఆహారం తెచ్చుకోవడం, తినడం అని చెప్పని ఇలా చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత వారు అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఒక సింహాన్ని వాళ్ళు సమరిస్తారు అని చెప్పంటే సమరించడం దాన్ని బాణం వేసి ఈ కండువా అని చెప్పంటే కండువా ఒకవైపు వెళ్తాడు, విల్లి ఒకవైపు ఆ అడవిలో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ కండువా ఏం చేస్తాడని చెప్పంటే తన బాణంతో ఒక సింహాన్ని ఇలా కొడతాడు. కొట్టినప్పుడు అది గాయపడి ఈయనకు భయానికి వేరే ఒక చోట గుహలో దాక్కొని ఇతడు రాకను మళ్ళీ చూసి అతని మీద దాడి చేసి అతన్ని చంపేస్తుంది. చంపేసినప్పుడు ఇతడు విల్లి అనే తమ్ముడు ఉన్నాడు కదండి, ఆయన అక్కడికి వెళ్తాడు. అయ్యో మన అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని చెప్పని వెతుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చూసి ఆ యొక్క శవాన్ని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చినప్పుడు అప్పుడు చాలా ఏడుస్తున్నప్పుడు అంటే ఆయన రోదన ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు స్వామివారు అక్కడే ఉన్న దేవాలయంలో ఉంటాడు కదండి, అక్కడ నుంచి బయటకు వచ్చి బ్రాహ్మణ రూపంలో ముసలివాని రూపంలో వచ్చి అడుగుతాడు, నేను నీకు ఒక వరం ఇస్తాను, నీకు మీ యొక్క తమ్ముడు మీకు బతికిస్తాను, నేను నాకు ఒక ఆలయం కడతావా అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు సరే నేను కడతాను, ముందుగా నా తమ్ముడిని బ్రతికించు అని చెప్పంటే లేదు ముందే నువ్వు ఈ యొక్క ఈ ఆలయ నిర్మాణం చెయ్యి అని చెప్పంటే లేదు మీరే ముందుగా నా తమ్ముడిని బతికించండి అని చెప్పని అడుగుతాడు. సరే అని చెప్పని వారి యొక్క అన్నయ్యను బ్రతికిస్తాడు. బతికించిన తర్వాత అప్పుడు వెంటనే ఆయన అంటాడు, అయ్యో స్వామి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు, నేను మా తమ్ముడి కోసం అట్లా అబద్ధం ఆడాను, కానీ నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అని చెప్పంటే సరే మీ తమ్ముడిని నీకు ధనం లేదు కదా ఆలయం నిర్మించడానికి, మీ యొక్క అన్నయ్యను చంపింది కదా, ఆ చంపిన సింహం పలానా గుహలో ఉంది, దాన్ని వెళ్ళి చంపి అక్కడ నిధులు ఉన్నాయి తీసుకురా, నిధులు తీసుకొచ్చి నాకు ఆలయం కట్టు అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పని దాన్ని వెళ్ళి ఆ యొక్క సింహాన్ని సంహరించి అక్కడ ఉన్న నిధులు తీసుకొచ్చి అక్కడ ఆలయం కడతాడు. కట్టిన తర్వాత ఒక రోజు ఏమైంది అని చెప్పంటే వైకుంఠంలో అమ్మవారు అంటుంది, స్వామి నీకు అర్చన చేయడం అని చెప్పంటే ఎలాంటి అర్చన చేస్తే అంటే మీకు ఎలాంటి అర్చన చేస్తే చాలా ఇష్టము అని చెప్పంటే నాకు పూలతోటి అంటే ఏమంటే దండ అంటే పూలు అల్లి నాకు పుష్పార్చన చేస్తే చాలా ప్రీతికరంగా పొందుతాను అని చెప్పని స్వామి అంటాడు. అంటే ఆ స్వామి వారి యొక్క పాదాలు ఆమె ఒత్తుతూ ఒక ప్రశ్న అడుగుతాడు. అడిగినప్పుడు సరే స్వామి నేను అని చెప్పి భూదేవి కదా, భూదేవి ఆమెనే కాబట్టి స్వామి నేను కూడా నేను భూలోకంలో నీకు సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నా. ఈ యొక్క ఏదైతే ఉందో మాల ఉందో ఇది ఏది పూలదండ ఉందో దాన్ని నేను చెప్పంటే పుష్పార్చన నేను చెయ్యాలి అని చెప్పని పుష్పాలతో నేను ఆరాధించాలి అని చెప్పని నా కోరిక ఉంది అని చెప్పంటే సరే అని చెప్పని నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ ఎక్కడికి భూలోకానికి వెళ్ళు అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు శ్రీవల్లి పుత్తూరు అని చెప్పంటే ఈ పుత్తూరు రావడానికి పుత్తూరు అని ముందుగా చెప్పలేదు మీకు, ఈ పుత్తూరు రావడానికి పుత్తూరు తర్వాత ఈ ఆలయము వల్లి అని చెప్పని అతడు కట్టాడు కాబట్టి శ్రీవల్లి పుత్తూరు అని చెప్పని పెట్టారు. ఈ శ్రీ అని చెప్పని ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పంటే ఆ స్వామివారి యొక్క పేరు అక్కడ తీసుకొచ్చి పెట్టి శ్రీ అని చెప్పని పెట్టి శ్రీవల్లి పుత్తూరుగా ఆ పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత అమ్మవారు యథావిధిగా ఇక్కడ అడిగింది కదండి. అడిగినప్పుడు సరే అని చెప్పని మీరు వెళ్ళి అక్కడ నువ్వు అయ్యో నీ ఇదిగా జన్మించు అక్కడ అని చెప్పంటే నేను ఎవరి కడుపులో జన్మించాలని చెప్పడే నువ్వు ఎవరి గర్భంలో జన్మించిన అవసరం లేదు. అక్కడ గరుత్మంతుని యొక్క స్వరూపం భట్టాచార్యుడు ఉంటాడు. అక్కడ ఆయన ఎవరు ఉంటారని చెప్పంటే ఆయనే విష్ణు చిత్తుల అనే నామధేయంతో అక్కడ ఉన్నాడు. ఆయనే నన్ను ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క జన్మ తీసుకొని అక్కడ ఉన్నాడు. అతనికి నువ్వు కూతురుగా జన్మించు పో అని చెప్పని అంటాడు. అంటే ఆయనకి ఎలా జన్మించాలని చెప్పంటే అయో నిధి అని చెప్పంటే అయో నిజ అని చెప్పంటే నువ్వు అని చెప్పండి ఆయన యొక్క తులసి వనం ఉంటుంది, పూల తోట ఉంటుంది, అక్కడ నువ్వు అతనికి దొరుకుతావు అని చెప్పంటే అక్కడ నువ్వు దర్శనం ఇస్తావు వెళ్ళు అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు సరే అని చెప్పి చెప్తే అమ్మవారు కూడా అక్కడికి వెళ్ళి ఇక ఎవరున్నారంటే అంటే ఈ యొక్క విష్ణు చిత్తుల వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన రోజు ఏం చేస్తాడు రోజు అని చెప్పంటే స్వామి వారికి పూల తోట పెడతాడు, పూలు చేయడము, తర్వాత పూలను పండించడము, తర్వాత ఏది అక్కడ ఉన్న ఏది మనకు ఇక్కడ వస్తుందిగా
వాటిని కలుపు తీయడము, ఇది చెయ్యడము, ఇవన్నీ చేస్తూ స్వామివారికి పూలు అల్లి పుష్పార్చన చేయడానికి అక్కడ ఉన్న రంగనాథ స్వామి ఆలయాన్ని అంటే ఇప్పుడు రంగనాథ స్వామి ఆలయం అంటున్నాము, తర్వాత అక్కడ శ్రీవల్లి పుత్తూరు అని చెప్పి ఉంటుంది కదా, అక్కడ ఆలయానికి రోజు పంపించడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఈయన ఒక రోజు ఆ తోటలో వెళ్తాడు. తోటలో వెళ్ళినప్పుడు అమ్మవారు అక్కడ చిన్న శిశువు మాదిరిగా అక్కడ ఆయనకు దర్శనం ఇస్తుంది. దర్శనం ఇచ్చినాక అప్పుడు అయ్యో ఈ శిశువు ఎవరు అని చెప్పని వెళ్ళి అక్కడ చూసి ఆ శిశువుని తీసుకొని అన్నప్పుడు అక్కడే ఆ యొక్క అవతారం అని చెప్పంటే ఏది ఆకాశవాణి పలుకుతుంది. ఎవరికి? నీకు ఈ యొక్క పాప వచ్చింది కదా, ఈ సాక్షాత్తు అమ్మవారే, ఈమెను నువ్వు తండ్రిగా సంరక్షణ చేసి చెయ్యు అని చెప్పని ఆమెకు ఆకాశవాణి వినిపిస్తుంది. వినిపించినప్పుడు సరే అని చెప్పని ఈ యొక్క ఎవరు విష్ణుచిత్తుల వారు ఆ పాపను తీసుకొస్తారు. ఆమెనే అమ్మవారిని తీసుకొచ్చుకొని పెంచుతాడు. పెంచిన తర్వాత ఆమెకు రోజు పూలు తేవడం, అమ్మవారు అల్లడం తీసి అంటే తండ్రి గారికి ఇవ్వడం, తండ్రికి తీసుకువెళ్ళి అక్కడ ఏది ఆలయంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా కంటిన్యూషన్ గా జరుగుతుంది. ఇది 10-12 సంవత్సరాలు అవుతుంది. 13-14 సంవత్సరాలు వచ్చింది. అమ్మవారు యుక్త వయసురాలు అయింది అని చెప్పంటే పెరుగుతుంది. అంటే పెళ్లి ఈడుకు వచ్చి ఉంటుంది అని అప్పుడు వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఏమిటి అని చెప్పంటే అమ్మవారు కోరిక ఉంది. ఏమిటి అని చెప్పంటే స్వామివారికి నేను పుష్పార్చన చెయ్యాలి అని చెప్పని ఉన్నది. అయితే అప్పుడు సరే అని చెప్పంటే ఈ యొక్క ఏమి చేస్తారు అని చెప్పంటే తర్వాత ఇవన్నీ చేస్తూ కూడా ఆమెకు కోరిక కూడా ఉంది కదా, స్వామివారిని వివాహం చేసుకోవాలి పుష్పార్చన చేస్తూ అని చెప్పని ఆ యొక్క కోరిక కూడా అమ్మవారికి ఉంటుంది. ఉన్నప్పుడు ఇలా విష్ణుచిత్తుల వారు రోజు ఆ పూల దండాలతో తీసుకుని వెళ్తాడు, స్వామివారికి అర్చన చేస్తాడు. ఇలా వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే అమ్మవారు ఆమె ఈ యొక్క పుష్పము దండ అని చెప్పంటే పుష్పాలతోటి దండ అల్లింది ఏవైతే ఉందో అది తీసుకుంటది. తర్వాత ఈ యొక్క మెడలో వేసుకుంటది. మళ్ళీ తీసుకున్న తర్వాత ఆ యొక్క బావి నీడలో ఉంటుంది, అద్దం కనబడుతుంది కదండి. బావిలో చూసుకుంటే మనం అద్దం ప్రతిబింబం కనబడుతుంది కదండి. ఆ ప్రతిబింబంలో చూసుకుంటుంది. తర్వాత అద్దంలో చూసుకుంటే మురిచిపోతుంది. తర్వాత ఆ దండం తీసి అందులో వేస్తుంది, ఏది బుట్టలో వేస్తుంది. బుట్టలో వేసినప్పుడు అప్పుడు తండ్రి గారు తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళి అక్కడ స్వామివారికి అర్పిస్తారు. అర్పించినప్పుడు ఇట్లా రోజు వెళ్తుంది వస్తుంది. ఇది 3 నెలలు అవుతుంది. అయితే ఈ పుష్పాలు రోజు మల్లెపూలు తర్వాత పుష్పాలు అన్ని ఉంటాయి కదండి, గులాబీ పూలు, తామర పుష్పాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి రోజు ఒక వాసన వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క అర్చకులు ఏమైతే ఉన్నారో, స్వామివారికి అర్చన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైతుందని చెప్పంటే రకరకాలైన వాసన, ఇంతకు ముందు పూర్వం వచ్చిన సువాసన కన్నా ఇంకా మరీ గొప్పమైన సువాసన వస్తుంది. అది ఎలా వస్తుంది అని చెప్పని మరి ఇది ఎవరు? విష్ణుచిత్తుల వారు సాక్షాత్తు ఆయనే భగవంతుని స్వరూపమే కదా, ఎవరు? గరుత్మంతుని స్వరూపమే. ఆయన కూడా శక్తి ఉన్నది, ఆయన అలా చెయ్యడు. మరి ఇలా ఎలా వస్తుంది అని చెప్పని ఒకరోజు ఆ అర్చకులు ఆ దండలోని చూడంగా ఆమె కేశాలు ఉంటాయి కదండి, ఆ కేశాలు అందులో చిక్కుకొని పోతుంది. అంటే ప్రతిరోజు వెళ్తుంది అట్లనే, అలాగే ఆ చిక్కుకొని వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పుడు చూసినప్పుడు అయ్యో ఇది ఇట్లా వెంట్రుక వచ్చింది కదా అని చెప్పని, అయ్యో అపచారం అయింది కదా అని చెప్పని అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు విష్ణుచిత్తుల వారిని పిలుద్దామని చెప్పంటే, ఎందుకని చెప్పంటే వారు సాక్షాత్తు భగవాన్ స్వరూపంలే కాబట్టి ఈ పిలుద్దామన్న కానీ వీరికి నోటి మాట రాదు, భయం వేస్తూ ఉంటుంది. అయినా పర్వాలేదు అని చెప్పని ఒక రోజు అందరు ఇది వాడ తెలిసిపోతుంది. అలాగే 3 మాసాలు గడుస్తుంది, అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత సరే అని చెప్పని పిలిచి విష్ణుచిత్తుల వారిని పిలుస్తారు. పిలిచి ఏమిటి ఇది ఎలా వస్తుంది అని చెప్పంటే, అయ్యో చూసిన తర్వాత అయ్యో స్వామి ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు అని చెప్పని అదే రోజు ఆ వేసిన దండను కూడా రిటర్న్ గా తీసుకుని పోయి అక్కడనే బుట్టలు పెట్టి చూస్తారు. చూసిన తర్వాత ఆలోచనకి ఇది ఎవరు చేస్తారు అని చెప్పంటే తన యొక్క కూతురే ఈ యొక్క ఎవరు గోదాదేవి చేస్తుంది. గోదాదేవి చేయడం వల్ల చూసి అమ్మ అపచారం చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు ఇలా చేయడం తప్పు కదా అని చెప్పని ఆమెను కొద్దిగా కోపంగా కూడా అనడం అనేది జరుగుతుంది. అడిగినప్పుడు అమ్మవారు కూడా చాలా బాధపడుతుంది. ఆమె ఏందని చెప్పంటే నేను అని చెప్పంటే ఎవరే ఇక్కడ గమనించండి, ఒకటి మనం వివాహం చేస్తాం. వివాహం చేసిన తర్వాత అప్పుడు మనం దండలు మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది. ఈ సంప్రదాయం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పంటే, మన పెళ్లిలో సాధారణంగా మీరు చూడండి, ఇప్పుడు ఏంటంటే పెళ్లి కుమార్తె తన భర్త గారికి ఈ యొక్క దండ వేస్తుంది. తర్వాత అతడు ఈమెకు దండ వేస్తాడు. తర్వాత తిరిగి మళ్ళీ అదే దండం తీసి మళ్ళీ ఆ అమ్మాయికి వేస్తాడు. ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ ఆయనకి వేస్తుంది. ఈ దండలు మార్చుకుంటే మాత్రమే వారు భార్యాభర్తలుగా మనం గుర్తిస్తాం. ఇతరులు ఎవరు వేసుకోరు కదండి. అలాగే ఇక్కడ గోదాదేవి అమ్మవారు కూడా అలాగే
చేసింది కాబట్టి అప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలే కదా. సరే మరి ఇలా జరిగిందని చెప్పని చెప్తారు. ఆయన చెప్పినప్పుడు ఈయన పడుకుంటాడు. అదే రాత్రి ఈ విష్ణు చిత్తుల వాళ్ళు పడుకున్నప్పుడు అప్పుడు ఆయనకు స్వప్నంలో వస్తాడు, స్వామివారి చెప్తాడు ఇది అలా వచ్చిందని చెప్పని అమ్మవారు సాక్షాత్ అమ్మవారే, ఆమె గోదాదేవిగా వచ్చింది ఇక్కడికి అని చెప్తారు. చెప్పినప్పుడు ఇది నాకు చెప్పడం కాదు, ఊరు ప్రచారం జరిగింది, అక్కడ ఉన్న పండితులు ఎవరైతే ఉన్నారో ఆ వారికి చెప్పండి అని చెప్తారు. నాకు చెప్పినంత మాత్రాన్ని ఇది జరగదు కదా అని అంటే సరే అని వారికి కూడా స్నపనంలో అదే రోజు నాడు వారికి దర్శనమిచ్చి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఆకాశవాణి కూడా చెప్తుంది ఏమి అని చెప్పంటే సాక్షాత్ అమ్మవారే అని అంటుంది. అన్నప్పుడు సరే అని వీరందరికీ తెలిసిపోతుంది. అది తెలిసినప్పుడు తీసుకొచ్చి సరే అని మళ్ళీ ప్రతిరోజు దండలు మారుస్తూ ఉంటారు. ఉన్న తర్వాత ఈ గోదాదేవికి కళ్యాణం యోగం వచ్చింది అని కళ్యాణం చేయాలి అని వచ్చిన తర్వాత నాన్నగారిని అడుగుతుంది. అంటే నాన్నగారే అడుగుతారు ఆమెను. అడిగినప్పుడు అమ్మ మరి నీకు పెళ్లి వచ్చింది కదా, మరి పెళ్లి చేసుకుంటావా అని అడిగితే సరే నాన్న చేసుకుంటాను, కానీ మానవ మాత్రలను చేసుకోను, నేను స్వామివారిని వివాహం అడుగుతాను, ఆ వివాహం ఆడతాను అని అంటాడు. వివాహం ఆడాలి అని అంటే ఎలా అమ్మా అని అంటే మరి నువ్వు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అని అంటే 108 తీర్థాలు ఉన్నాయి కదండి, వాళ్ళందరినీ పిలుస్తాడు. అమ్మవారిని కూర్చోబెడతాడు. ఆయన యొక్క మంత్ర ఉపదేశంతో ఒక్కొక్క మంత్రం చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉన్నప్పుడు ఏమిటంటే ఆ స్వరూపాలు వచ్చి ఇక్కడ నిలబడతాయి. అంటే అమ్మవారి ముంగట స్వరూపాలు నిలబడినప్పుడు అప్పుడు అందరిని చూసినాక లేదు నాన్న ఇక్కడనే శ్రీవల్లిపుత్తూరులోనే ఈ స్వామి వారిని నేను వివాహం ఆడతాను అని అంటాడు. అన్న తర్వాత సరే వాడు అని ఆడిపోయి ఎక్కడికి అక్కడ పోయి మన ఎవరైతే ఉన్నారో అర్చకులు వారికి చెప్తాడు. చెప్పిన తర్వాత వారు ఉత్సవమూర్తులను తీసుకుని వస్తారు. ఈ ఉత్సవమూర్తులను తీసుకుని వచ్చి వివాహం అనేది అమ్మవారికి చేస్తారు. వివాహం చేసిన తర్వాత అమ్మవారు పాశురాలు 30 రోజులు 30 పాశురాలు రాసే పాశురాలు అని అంటే పాటలు, స్వామివారికి పాటలు రాయడం అనేది చేస్తుంది అని అంటే స్వామివారిని ఒక్కొక్క రోజు కొలుస్తూ పాటలు రాస్తూ ఉంటుంది. సాక్షాత్ అమ్మవారే రాసింది కాబట్టి ఇది ఆ పాటలు దీన్ని పాశురాలు అని అంటారు. అంటే మనం 30 రోజులు అని అంటే ఈ యొక్క ధనుర్మాసం రోజు ప్రారంభించి తర్వాత చివరి రోజుకు గోదాదేవి అని ఉంటది కదండి. ఆ గోదాదేవి అని అంటే మనకు ఏది ఈ సంక్రాంతి ముందు వస్తుంది కదా అని అంటే పండుగ, ఆ పండుగ అంటే సంక్రాంతి జనవరి 13 వరకు ఉంటది కదండి. అప్పటి వరకు ఈ యొక్క 30 పాశురాలను మనం చదివితే ఇక చాలా అంటే మనం చదివిన తర్వాత దాని అర్థం తెలుసుకున్నా గానీ మీకు తక్షణమే శీఘ్రమే వివాహం జరుగుతుంది. తర్వాత సంతానం యోగం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు ఏం చేశారు అని చెప్పంటే అమ్మవారు అంతకు ముందే స్వామివారు అక్కడ అమ్మవారితోటి ఏది ఆయన స్వప్నంలో వచ్చి అని చెప్పంటే అమ్మవారికి స్వప్నంలో వచ్చి ఆమెతోటి భోగం అనేది చేశాడు. కాబట్టి ఈ 13వ తేదీ అని చెప్పంటే భోగి పండుగ అని వస్తుంది కదండి. అలా ఈ భోగి పండుగ అనేది ఏర్పడింది మనకు. అంటే సంక్రాంతి ముందుకు వస్తుంది కదా, ఆ రోజు నాడు అదే రోజు నాడు అమ్మవారి కళ్యాణం కూడా చేస్తారు. గోదాదేవి కళ్యాణం కూడా అంటే విష్ణు ఆలయంలో ఇది చేస్తారు. అయితే ఇలా జరిగినప్పుడు అది ఇక్కడికి ఈ మూర్తులను తీసుకొస్తారు. అంటే ఉత్సవ మూర్తులు అని ఉంటాయి కదండి. అంటే మూల విగ్రహం ఒకటి ఉంటుంది, ఉత్సవ మూర్తులు అని ఉంటది కాబట్టి ఈ ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వివాహం చేస్తారు. చేసినప్పుడు అమ్మవారు చూస్తుంది. చూసినాక మరి స్వామివారు ఒక్క కాడ ఉండరు కదండి, ఇట్లా తిరుగుతూ ఉంటారు. కాబట్టి నేను ఆయనతోటి తిరగలేను అని చెప్పని ఏం చేస్తా అని చెప్పిన మూల విరాట్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి అమ్మవారు అక్కడికి వెళ్ళి అందులో ఆయన దగ్గర ఉండి ఐక్యమైపోతుంది. అక్కడి అని చెప్పంటే స్వామి అంటే ఆయన ఒక పాదాల దగ్గర ఉండి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి స్వామివారిలో ఐక్యమైపోతుంది. అప్పుడు ఇది ఆమె యొక్క జన్మ రహస్యము. తర్వాత ఇది శ్రీవల్లిపుత్తూరులో జరిగిన అమ్మవారి యొక్క ఆవిర్భావం. అంటే ఇలా జరిగింది కాబట్టి అమ్మవారి అక్కడ అంతర్ధానం అయిపోతూ ఉంటుంది. అయితే అమ్మవారి యొక్క రహస్యము, జన్మ రహస్యం మీరందరూ వింటున్నారు. మీకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ యొక్క అమ్మవారి యొక్క జన్మ రహస్యం అనేది వినరు. కాబట్టి ఇది మీకు ఎంతో అదృష్టం ఉంటే వింటున్నారు. కాబట్టి ఇది మీ బంధువులకు, మిత్రులకు అందరికీ ఇది షేర్ చేయండి. తర్వాత మీ యొక్క ఎవరైతే ఉన్నారో మీరు మా ఛానల్ చూడని వారు ఎవరైతే ఉన్నారో, మీరు కొత్తగా చూస్తున్న వారు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్ నొక్కి కింద హాల్ మార్క్ అని కొట్టండి. కొడితే ఏమిటి అని చెప్పారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ రూపంలో. మేము ఈ యొక్క సనాతన ధర్మం ఎలా ఉందో, మన స్వామివారి యొక్క అంటే మన హిందూ ధర్మం సనాతన ధర్మం యొక్క పండుగల గురించి కానీ తర్వాత రహస్యాల గురించి కానీ మీకు పరిశోధన చేసి మీకు మేము చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మీ బంధువులకు, మిత్రులందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.